తెలంగాణ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను తిలకించి స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను గురించి, ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాల అమలు తీరును వివరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖలలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ డీసీపీ భాస్కర్తో కలిసి అందజేశారు. ఆర్ఎస్ఐ ఈ సరిత గారు సెకండ్ ప్రెసిడెంట్కు నాయకత్వం వహిస్తున్నారు. గౌరవవందనాన్ని ఇస్తున్నారు. అలాగే ఏఆర్ఎస్ఐ జి శ్రీనివాస్ గారు, ఏఆర్ఎస్ఐ టి రాజన్ గారు, రక్షణ కల్పిస్తూ వారికి చక్కని కౌన్సిలింగ్ ఇస్తూ వారికి ఇతరితరులు వారు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఆ రూల్స్ వాలెట్ అయినా కూడా అక్కడ వారి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 4,500 కన్నా నీరు సామర్థ్యం 30 ల్యాడర్తో ముగిస్తూ చక్కగా అంగన్వాడీ కేంద్రాలు అయితే అలాగే అవసరమైనప్పుడు వారికి ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపండి, ప్రమాదాల బారిన పడకండి అంటూ పోషిస్తున్నాయి. జిల్లాలో గల గుడెట్ శ్రీ గ్రౌండింగ్ చేయబడి 5,000 చేరుకులో 1,12 లక్షలు అగ్రికల్చర్ నెక్స్ట్ జలపతి ఓకే అలాగే డి వెంకటేశ్వరరావు గారు డిపిఓ గారు, పరేడ్ కమాండర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం సంపత్ కుమార్ గారు పరేడ్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్లాటూన్ వారిగా పరేడ్ నడుస్తూ ఉంది.
పరేడ్ కమాండర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం సంపత్ కుమార్, అలాగే ఫస్ట్ ప్లాటూన్ శ్రీనివాస్ గారు very అద్భుతమైనటువంటి రీతిలో వారు కవాతు నిర్వహిస్తూ ఉన్నారు. దిస్ ఇస్ ద మోస్ట్ ప్రివిలేజ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ పోలీస్. నెక్స్ట్ ప్లాటూన్ ఆర్ఎస్ఐ పి సరిత గారు లీడ్ చేస్తా ఉన్నారు. అద్భుతమైన రీతిలో ఈ ప్రదర్శన సాగుతుంది. నెక్స్ట్ థర్డ్ పిఎస్ఐ ఎస్ మల్లేష్ గారు కవాతు నిర్వహిస్తున్నారు. చాలా చక్కని కవాతుతో శోభాయమానంగా పరేడ్ గ్రౌండ్ అంతా కూడా అద్భుత రీతిలో కనుల పండుగగా కనబడతా ఉంది. అలాగే పిఎస్ఐ మల్లేష్ గారు నాయకత్వం వహిస్తూ అద్భుతమైన రీతిలో కవాతును నిర్వహిస్తా ఉన్నారు. చాలా చక్కని ప్రదర్శనతో కుమార్ గారికి కూడా వేదికపైకి నా ఆశీర్వదించారు. వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే సంబరాలకు వచ్చేసిన జిల్లా ప్రముఖులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన గణతంత్ర దేశంగా ఉన్నందుకు ప్రధాన పాత్ర పోషించిన భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన ఈ రోజు మన అందరికీ పండుగ రోజు. దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జోహార్. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోరుకు అనేక పథకాలు ప్రవేశపెట్టి అధికార యంత్రంగా మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ వ్యాపార రంగంలో మహిళలకు భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. క్యూర్ రేర్ నినాదంతో 2047 రైజింగ్ తెలంగాణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ దేశంలో ప్రథమ స్థానంలో నిలుపెట్టడానికి కృషి చేస్తున్నాము. మహాలక్ష్మి పథకం జిల్లాలో ఉచిత రవాణా ద్వారా ఇప్పటి వరకు 8 మంది లబ్ధిదారులకు 15,61,00,000 రూపాయల రియాయితీ కింద మంజూరు చేసి 5,33,149 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లాలోని ఆసుపత్రిలో ఇప్పటి వరకు 18,000 ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాల పట్టణంలో ప్రజలకు అందుబాటులో 10,22,00,000 రూపాయలు భయంతో రాష్ట్రంలోని అందుకొని పేదల్లా దండాలు మానియుల్లారా, అందుకొని పేదల్లా దండాలు మానియుల్లారా.
అందుకే మోస్తుంది భరతమాత మేమది అందుకే మోస్తుంది దండమో